హాయ్ అండి, ఈరోజైతే నేను మా లంచ్లోకి చేసుకున్న తోటకూర పప్పు రెసిపీ చూపిస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా పాలకూర పప్పు, బచ్చల కూర పప్పు కాకుండా తోటకూర పప్పు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక కట్ట తోటకూరని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక 3 టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్లోకి కందిపప్పు తీసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని అందులోనే వాటర్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర, నెక్స్ట్ మనం అన్నీ ఇప్పుడే ఇందులో కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న ఆనియన్, టమాటోస్, కొన్ని పచ్చిమిర్చి ఎప్పుడైనా పప్పులోకి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం తక్కువగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, నెక్స్ట్ పసుపు, కారం, కొంచెం సాల్ట్, ఒక 5 to 6 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ మునిగే వరకు మంచిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ పప్పు మంచిగా ఉడికే వరకు విజిల్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక 5 to 6 విజిల్స్ తర్వాతకి గ్యాస్ అంతా పోయిన తర్వాతకి మాత్రమే కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి. కుక్కర్ ఓపెన్ చేసేసరికి మనకి పప్పు ఇలా మంచిగా ఉడికి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మంచిగా పప్పు గుద్దితో మంచిగా స్మాష్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ మనం పోపు వేసుకోవడమే. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులోకి తాలింపు గింజలు, ఒక 3 ఎండుమిర్చి దంచుకొని ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఈ పోపుని మనం పప్పులోకి వేసుకోవడమే, అంతే అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు పాలకూర పప్పు, బచ్చల కూర పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి తోటకూర పప్పు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు పప్పులోకి మనం పక్కన పెట్టుకున్న పప్పులోకి తాలింపును వేసుకుంటే మన తోటకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.